నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మెట్రో అనేది భారీ మరియు దీర్ఘకాలంగా ఎదురు చూస్తూ ఉన్న అభివృద్ధి ప్రాజెక్టు. ఇది అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఉంది. అలాగే దాని యొక్క నివేదికలలో అధిక సంఖ్యలో విధానాల కారణంగా విమర్శలు మరియు వ్యాఖ్యానాలను పొందుపరచడానికి స్టేట్ ఆడిట్ బ్యూరో ఒక నివేదికను కూడా విడుదల చేసింది. మరియు ప్రాజెక్టు అమలు చేయడానికి జరిగిన సమావేశాలు మరియు దానిని అధ్యయనం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సుమారు 10 సంవత్సరాల క్రితం బ్యూరో నివేదికలు చట్టం ద్వారా ఈ యొక్క సంప్రదింపులు ఖర్చులు అధ్యయనం వేయాలని చెప్పి అప్పుడు నివేదిక తెలిపింది. కువైట్ దేశానికి భారీ ఖర్చు కారణంగా ప్రాజెక్టును రద్దు చేయడానికి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా విమర్శించింది. కువైట్ మెట్రో ప్రాజెక్టు దాని ప్రణాళికలో చేర్చబడిందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ తన యొక్క స్థానిక మీడియాకు తెలియజేసింది. అలాగే ఈ యొక్క మెట్రో ప్రాజెక్టు మనం చూసుకుంటే కువైట్ నగరంలోని వ్యాపార మరియు వాణిజ్య కేంద్రం నుంచి అనేక గమ్యస్థానాలకు బయలుదేరే పట్టణ ప్రాంతాలలో కువైట్ మెట్రో వేగవంతమైన రవాణా వ్యవస్థగా భావించబడుతుందని చెప్పేసి ఈ యొక్క నివేదిక సూచించింది. మొత్తం 160 కిలోమీటర్ల పొడవు 68 స్టేషన్లతో 5 దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు యొక్క మొదటి దశ 50 కిలోమీటర్ల పొడవు మరియు 27 స్టేషన్లతో ప్రారంభమవుతూ ఉందని చెప్పి అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే మెట్రో ప్రాజెక్టు కోసం ఏదైతే ఒక కమిటీని నిర్ణయించారో, ఒక కమిటీని నియమించారో, ఆ యొక్క కమిటీ మనం చూసుకుంటే మెట్రో రైల్వే ప్రాజెక్టును రద్దు చేయడం జరిగింది. ఇది సాధ్యం కాదని చెప్పేసి ఖర్చుతో కూడుకున్న పని కువైట్ దేశ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వానికి భారీ ఖర్చు చేస్తూ ఉందని చెప్పి ఆ యొక్క కమిటీ అయితే నివేదిక అందించింది. ఆ యొక్క నివేదిక తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. మళ్ళీ దాని గురించి సమావేశాలు చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన రావచ్చని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.